మనం ఎందుకు నేర్చుకోవాలంటే మనం నేర్చుకునే ఫస్ట్ సర్వీస్ వచ్చేసి విపిసి. ఓకేనా? విపిసి అనే ఒక సర్వీస్ని మనం నేర్చుకుంటాం ఏడబ్ల్యూఎస్లో. ఈ విపిసి సర్వీస్ అనేది హార్ట్ అని చెప్పొచ్చు మీకు, ఎందుకంటే నెట్వర్కింగ్ అంతా ఇందులోనే ఉంటుంది. అర్థమైందా? సో జనరల్గా మనం విపిసి క్రియేట్ చేసేటప్పుడు ఆ విపిసి కింద మనం ఒక నెట్వర్క్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే 192.168.10 నెట్వర్క్ అనేది తీసుకుందాం అనుకుందాం. మనం యూజువల్లీ తీసుకోము, ఇది ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్లోకి వస్తుంది, కానీ ఒక నెట్వర్క్ తీసుకుందాము అనుకుందాం. దీనికి ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు అడ్రసింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది నేర్చుకోవాలి. ఓకేనా? అసలు అడ్రసింగ్ ఎన్ని టైప్స్? అడ్రసింగ్ వచ్చేసి 2 టైప్స్. ఒకటి ఫిజికల్ అడ్రస్, ఇంకొకటి వచ్చేసి లాజికల్ అడ్రస్. ఓకేనా? ఫిజికల్ అడ్రస్, లాజికల్ అడ్రస్. ఇవన్నీ జనరల్గా ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే టైం కన్జ్యూమ్ అవుతుంది, అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది ఇదంతా అని చెప్పరు. కాకపోతే ఇది నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ లేకపోతే రేపు పొద్దున్న మీరు విపిసిలో ఏది చేసినా సరే యూ విల్ నాట్ బి ఏబుల్ టు రిలేట్ టు ఇట్. అర్థమవుతుందా? ఏదో చేసేస్తున్నాము, విపిసి అయిపోయింది, EC2కి వెళ్ళిపోయాము, ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసేస్తున్నాము, రకరకాల సర్వీసెస్ చూసాము, సరే విపిసిలో సబ్నెటింగ్ చేయకపోతే ఏమైందిలే అని కొంతమంది వదిలేస్తారు. కానీ నెట్వర్కింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని దాని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ తాలూకా ఆర్కిటెక్చర్ రన్ అవ్వాలంటే ఆ ఆర్కిటెక్చర్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అవునా కదా? సో మనకి నెట్వర్కింగ్ నేర్చుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం ఒక్కో క్లాస్ 2 క్లాసులు దీని గురించి పెట్టినా సరే ఇట్స్ వర్త్ అన్నమాట. అర్థమైందా? సో కొంచెం లేట్ అయినా ఎలాగో లేట్ అయింది, ఇంకొక 2 రోజులు అంతే కదా, ఇట్స్ ఓకే. ఓకేనా? మనమేమి టైం వేస్ట్ చేయట్లేదు, వీఆర్ లెర్నింగ్ థింగ్స్. ఓకేనా? ఎవరైనా మిమ్మల్ని చెప్పినా సరే ఆ సబ్నెటింగ్ ఎందుకు, ఆ నెట్వర్కింగ్ ఎందుకు అని చెప్పినా సరే జస్ట్ టెల్ దెమ్ దట్ networking is really really important, because without networking how will I understand what is a subnet, how to do subnetting in VPC. సో అందుకని నెట్వర్కింగ్ నేర్చుకుంటున్నాం అని చెప్పండి. సో ఫిజికల్ లాజికల్ 2 రకాల అడ్రసెస్ అనేవి ఉంటాయి. ఫిజికల్ అడ్రస్ వచ్చేసి మ్యాక్ అడ్రస్ అంటారు అనమాట. ఫిజికల్ అడ్రస్ ఏమంటారు? మ్యాక్ అడ్రస్ అంటారు. ఈ మ్యాక్ అడ్రస్ అనేది దేనికి అసోసియేట్ అయి ఉంటుందంటే మీకు ఎన్ఐసి కార్డ్ అని ఒక కార్డు ఉంటుంది, ఆ ఎన్ఐసి కార్డ్కి అసోసియేట్ అయి ఉంటుంది. ఈ ఎన్ఐసి కార్డ్కి మీకు ఒక RJ45 కనెక్షన్ అనేది ఉంటుంది. యూజువలీ మనకి ఎన్ఐసి కార్డ్ అనేది ఎలా కనపడుతుంది? ఎన్ఐసి కార్డ్ అనేది మీకు ఇలా ఉంటుంది చూడండి. దీన్నే మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, నెట్వర్క్ అడాప్టర్ అని కూడా అంటాం. మీరు యూజువల్లీ చూసే ఉంటారు, మీ ల్యాప్టాప్స్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దీనిని మనం ఎన్ఐసి కార్డ్ అంటాం. ఈ ఎన్ఐసి కార్డుకి ఇక్కడ ఉంది కదా పోర్ట్, దీనికే కదా మనం ఈథర్నెట్ కేబుల్ పెడతాము. ఈ ఈథర్నెట్ కేబుల్ పెట్టే పోర్ట్ని RJ45 కనెక్షన్ అని అంటారు. ఓకేనా? అర్థమైందా? RJ45. ఓకేనా? దీనికి ఒక మ్యాక్ అడ్రస్ అనేది అసైన్ అయ్యి ఉంటుంది. దీనినే మనం ఫిజికల్ అడ్రస్గా పిలుస్తాం. ఒక ల్యాప్టాప్కి కానీ లేదంటే ఒక సర్వర్కి కానీ. లాస్ట్ టైం కూడా మనం క్లాస్లో డిస్కస్ చేసాం. మామూలుగా ఫోన్లో మనకి IMEI నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుంది కదా, ప్లస్ మనకు ఒక ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ IMEI నెంబర్ అనేది మీ ఫోన్కి మారదు, అది ఫిజికల్ అడ్రస్ అన్నమాట. వేరస్ ఫోన్ నెంబర్ మారుతుంది, అది లాజికల్ అడ్రస్. సో మనకి లాజికల్ అడ్రస్ అన్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనకి IP అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ IP అడ్రస్ అనేది ఏంటంటే లాజికల్ అడ్రస్. ఇది మీరు డిపెండింగ్ ఆన్ మీ సర్వీస్ ప్రొవైడర్ కానీ లేదంటే డిపెండింగ్ అపాన్ వాట్ నెట్వర్క్ ఆర్ యూ యూజింగ్, ఇది మారుతూ ఉంటుంది. సో ఈ IP అడ్రసెస్లో కూడా 2 రకాల IP అడ్రసెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ IP అడ్రస్ వచ్చేసి డైనమిక్ IP అడ్రస్ అంటారు. ఏమంటారు? డైనమిక్ IP అడ్రస్ అంటారు. రెండోది వచ్చేసి మనకి స్టాటిక్ IP అడ్రస్ అంటారు. స్టాటిక్ IP అడ్రస్. అసలు డైనమిక్ IP అడ్రస్ అంటే ఏంటి, స్టాటిక్ IP అడ్రస్ అంటే ఏంటి అన్నది చూద్దాం. డైనమిక్ IP అడ్రస్ అనేది మనకి టైం టు టైం చేంజ్ అయ్యే IP అడ్రస్. టైం టు టైం చేంజెస్.
ఇది మనకి ఒక డిహెచ్సిపి సర్వర్ నుంచి అలొకేట్ అవుతూ ఉంటుంది. మనం డిహెచ్సిపి సర్వర్ మాట్లాడుకున్నాం గుర్తుందా? దెర్ ఇస్ డిఫాల్ట్ లీజ్ టైం, మ్యాక్సిమం లీజ్ టైం, ఒక పూల్ ఆఫ్ ఐపీస్ ఇస్తాం. ఆ పూల్ ఆఫ్ ఐపీస్లో నుంచి ఆ డిహెచ్సిపి సర్వర్ అనేది ఆటోమేటిక్గా సర్వర్కి ఐపీని డిస్పర్స్ చేస్తూ ఉంటుంది. టైం టు టైం ఈ ఐపీ అడ్రస్ అనేది మారిపోతూ ఉంటుంది అని. సో అది డైనమిక్ ఐపీ అడ్రస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డైనమిక్ ఐపీ అడ్రస్కి మీరు ఏడబ్ల్యూఎస్లో ఇన్స్టెన్సెస్ రన్ చేస్తున్నారు కదా ప్రాక్టీస్ చేయడానికి. ఈ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ మీరు స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోతుందా? చేంజ్ అయిపోతుంది. ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోతుంది కదా. పబ్లిక్ ఐపీ అడ్రస్ గురించి మాట్లాడుతున్నాం మనం. సంకీర్తన, గెటింగ్ ఇట్ రైట్? సో ఈ ఐపీ అడ్రస్ అనేది టైం టు టైం మారిపోతుంది కదా. టైం టు టైం మారుతుంది అంటే అది డైనమిక్ ఐపీ అడ్రస్. అదే మీరు స్టాటిక్ ఐపీ అడ్రస్ తీసుకుంటే ఇది ఫిక్స్డ్ ఐపీ అడ్రస్. దిస్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ ఐపీ అడ్రస్. ఈ ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ అనేది ఎప్పటికీ మారదు. దీనినే మనం ఇలాస్టిక్ ఐపీగా పిలుస్తాం. ఇలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటాం ఏడబ్ల్యూఎస్ లో. అర్థమవుతుందా? దీన్నే మనం ఇలాస్టిక్ ఐపీ అడ్రస్ పిలుస్తాం. సో ఇందులో ఈ ఐపీ అడ్రసెస్ అనేవి క్లాస్ తీస్తే ఈ ఐపీ అడ్రస్ క్లాసిఫై చేస్తే IPv4 అండ్ IPv6గా రెండు రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. IPv4 ఉండగా మరి మనం IPv6 ఎందుకు వాడుతున్నాము అని క్వశ్చన్ ఒకటి వస్తుంది. IPv4లో ఓన్లీ 4 బిలియన్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. ఓకేనా? ఇండియా పాపులేషన్ ఎంత? 100 బిలియనా? 100 బిలియన్ దాటి. సో 4 బిలియన్ ప్రపంచానికి ఐపీ అడ్రస్లు ఉన్నప్పుడు మన దగ్గరే 100 బిలియన్ జనాభా ఉంటే చైనాలో ఇంకో 100 బిలియన్ ఉన్నారా? సో మరి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇంకా ఐపీ అడ్రసెస్ కావాల్సి వస్తాయి కదా. అందుకని మనం ఏం చేసామంటే IPv6ని తీసుకొని వచ్చాం. ఈ IPv6 ఏంటంటే ఇందులో 340 ట్రిలియన్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. మొత్తం 340 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఓకే, 340 ట్రిలియన్ ఐపీ అడ్రసెస్, నాట్ బిలియన్, నాట్ మిలియన్, ట్రిలియన్ ఉంటాయి. సో ఈ ఐపీ అడ్రసెస్ అనేవి IPv4 IPv6గా తీసుకున్నప్పుడు IPv4 అనేది మీకు 32 బిట్ అడ్రస్ వస్తుంది. 32 బిట్ అడ్రస్ మీరు ఎప్పుడైనా చూసినప్పుడు 32 బిట్ అడ్రస్ అంటే 8 బిట్స్కి ఒకటి చప్పున. సో మీకు 1.1.1.1 అన్నప్పుడు ఇందులో ఒక 8 బిట్స్ ఉంటాయి, ఇందులో ఒక 8 బిట్స్ ఉంటాయి, ఇందులో ఒక 8 బిట్స్ ఉంటాయి, ఇందులో ఒక 8 బిట్స్ ఉంటాయి. అవునా? ఈ 8 బిట్స్ని కలిపి మనం ఏమని పిలుస్తామంటే ఆక్టెట్ అని పిలుస్తాం. ఆక్టెట్. సో ఎన్ని ఆక్టెట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఆక్టెట్స్ ఉన్నాయి? 4 ఆక్టెట్స్ ఉన్నాయి. గుడ్, 4 ఆక్టెట్స్ ఉన్నాయి. దీని తర్వాత మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే డెసిమల్ అండ్ బైనరీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ వేసాను అనుకుందాం. ఈ నంబర్ ఎంతమ్మా? ఈ నంబర్ ఎంత? 10,000. కరెక్టే 100% కరెక్ట్. యూఆర్ రైట్. ఇట్ ఈస్ హౌ మచ్? 10,000. ఎలా క్యాలిక్యులేట్ చేసావమ్మా నువ్వు? యూనిట్స్ బట్టి. టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. అంతేనా? అదే నేను ఇంకొక 2 వేసాను అనుకో, ఇప్పుడు ఎంత? ఇంకో 3 వేసాను అనుకో, అప్పుడు ఎంత అవుతుంది? 1 crore అవుతుందా? అవునా? 100 అవునా? 100 lakhs అని చెప్పొచ్చు కదా, లేకపోతే 1 crore అని చెప్పొచ్చు. అవునా? సో ఇక్కడ చూసినప్పుడు నువ్వు ఎలా కౌంట్ చేస్తున్నావు? 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crores. అవునా? ఇక్కడ ఏమవుతుంది? by 10 నోటేషన్ జరుగుతుంది. అంటే అలాగా ఫస్ట్ ఇది మనకి 10 to the power of 1, కరెక్టా కదా? 10 to the power of 1. సెకండ్ ఇది మనకి 10 to the power of 2. అవునా? నెక్స్ట్ ఇది మనకి 10 power 3. అవునా?
అవునా కదా? యా నెక్స్ట్ వచ్చేసి 10 power 4, నెక్స్ట్ వచ్చేసి 10 power 5 and so on and so on and so forth. సో ఫస్ట్ ఎంత 10 power 1 is 10 10s 10 వన్స్ కదా, ఫస్ట్ 10 power 0 నుంచి స్టార్ట్, 0 ఓకేనా? 10 power 0 వేసుకో, 10 power 0, 10 power 0 అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, 10 lakhs. crore, అవునా? Yes. దీనిని మనం బై 10 నొటేషన్ ఆర్ డెసిమల్ నొటేషన్ అని పిలుస్తాం. అదే బైనరీ నొటేషన్ అయితే బైనరీ అనేది బై 2, బైనరీ అనేది By 2. బై 2 అన్నప్పుడు ఏమవుతుంది? ఈ మెసేజ్లు చేసుకుంటున్నారా? No. బైనరీ అన్నప్పుడు ఏమవుతుంది? బై 2 నొటేషన్ అవుతుంది. బై 2 నొటేషన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 256 అన్నాను అనుకో, ఈ 256 అనేది ఎలా వస్తుంది నీకు? 2 పవర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 power 0 అంటే ఎంత? వన్స్ పొజిషన్, అవునా? 2 power 2 అంటే ఎంత? 4. సారీ, 2 power 3 అంటే ఎంత? 8. 2 power 4 అంటే ఎంత? 16. 2 power 5 అంటే ఎంత? 32. 2 power 6 అంటే ఎంత? 64. అవునా కదా? అవునా? 2 power 5 అంటే ఎంత? 32. 32 అంటే 64, అంతే కదా? అంతేనా? 1 4, అవునా? 1 4, 2 power 1 లేదా? నేను 2 power 1 వేయాలి కదా మరి. 2 power 1 అంటే 1 2 4 6 8 8ఏనా? కాదమ్మా, తేడా కొడుతుంది అక్కడ. ఇది 2, ఇది 4, ఇది 8, ఇది 16, ఇది 32. 32 తర్వాత 32 into 2 కదా, 64. ఇక్కడ 32 రావాలి కదా, ఇక్కడ 32 ఎందుకు వస్తుంది? ఓకే ఇక్కడ 64 ఇలా 64 తర్వాత 128 కదా, 2 power 7 అంటే 128. 2 power 8 అంటే 256, అవునా? ఇప్పుడు నేను 256 అంటున్నప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 1 2 3 4 5 6 7 8 9 కదా. ఇప్పుడు నేను 2 power 1 నుంచి తీసుకున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను 0 0 0 0 0 0 0 1 అన్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? అప్పుడు ఐపీ అడ్రస్ ఎంత? అప్పుడు 256 కదా ఐపీ అడ్రస్, అవునా? ఇప్పుడు ఐపీ అడ్రస్ లో ఎంత వస్తుంది? ఫస్ట్ బిట్ 256, కరెక్టా? నెక్స్ట్ బిట్ వచ్చేసి నేను ఏమన్నానంటే 0 1 0 0 0, అర్థమవుతుందా? 0 0 0 అన్నాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 4. ఇప్పుడు ఎంత వస్తుంది? 4 కదా. 4. ఇప్పుడు నేను మళ్ళీ 1 1 1 0 0 0 0 0 అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎంత అవుతుంది? ఇది 2 2 + 4 6 6 + 8 14, కరెక్టా? అలా మీకు ఐపీ అడ్రస్ అనేది ఫామ్ అవుతుంది, అర్థమవుతుందా? సో వెన్ ఐ సే ఇట్ ఈస్ 192.168.10.2 అన్నాను అనుకోండి, అప్పుడు ఐపీ అడ్రస్ ఎలా మారిపోతుంది మీకు? 8 ఆక్టెట్స్ అనేవి ఎలా మారుతాయి చెప్పండి? 192 అంటే ఎంత? 192 అంటే ఈ 2 వదిలేస్తే, ఓకేనా? ఇది ఒకటి ఎంత? ఇక్కడ లెక్క ఫస్ట్ వేసేసుకుందాం మనం, ఓకేనా? 2 4 8 16 32 తర్వాత 64 128
128 256. 128 256 అంతేనా? Mm. 256. ఇప్పుడు నేను 192 అంటున్నాను. ఏ నెంబర్స్ కలిపితే 192 వస్తుంది చూడండి ఒకసారి. ఇది ప్లస్ ఇది కలిపితే ఎంత? 192 ఏనా? అంతేనా కదా? యా. అప్పుడు నేను 0 0 0 0 0 1 1 0. అప్పుడు మీకు ఫస్ట్ ఆక్టెట్లో ఇవి వస్తాయి, అవునా? యా. ఆక్టెట్లో మీకు ఏమొస్తాయి? ఇవి వస్తాయి, అంతేనా కదా? ఐపీ అడ్రస్ ఎలా వస్తుందో అని చెప్తున్నాను నేను. ఓకే. ఓకేనా? ఇంతేనా వస్తుంది? యా. తర్వాత చూడండి మరి. తర్వాత 168 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 128 32 28 32 and 8 sir. 122 32 కలిపితే ఎంత? 160 ప్లస్ ఇక్కడ ఒక 8. అప్పుడు మీకు ఎంత వస్తుంది చెప్పండి? 0 0 1 0 0 1 1 0 0 0 ఉందా? ఓ ఈ మొత్తం 8 బిట్సే. 1 0 అంతే కదా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఆక్టెట్స్ అనేవి ఎలా వస్తున్నాయో? సో ఆక్టెట్ ఫార్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఐపీ అడ్రస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను when I say dot, I'll just take this one here. అర్థమైందా? 192 ఇది. ఓకేనా? 168 ఫార్మేషన్ అర్థమైంది కదా మీకు? 168 ఫార్మేషన్ తర్వాత 10 గురించి చూద్దాం. ఓకేనా? 10 గురించి చూసేటప్పుడు 10 అంటే 8 ప్లస్ 2. సో అప్పుడు 1 0 1 0 0 0 అంతేనా? 1 2 3 4 5 6 7 ఇంకోటి వస్తుంది, అంతేనా? కరెక్టా? లాస్ట్ ఇది 2 అంటే ఫస్ట్ 1 మిగతాది జీరోస్. అంతే. సూపర్ సూపర్ సూపర్. 1 తర్వాత అంతేనా? ఇంకోటి వస్తుందా? 3 3 6 1 7. ఓకేనా? సరిపోయిందా? సో ఐపీ అడ్రస్ ని మీరు ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారా? ఈ నోటేషన్ లో గుర్తుపెట్టుకోగలుగుతారా? కష్టం కాబట్టి మనం ఈ నోటేషన్ లో చెప్తాం. దీనినే మనం హెక్సాడెసిమల్ నోటేషన్ అంటాం. ఏమంటాం? డెసిమల్ నోటేషన్ ఆర్ బైనరీ డెసిమల్ నోటేషన్ అంటాం. డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అనేది అందుకే రావాలి మనకి. దీనినే బైనరీ అంటాం మనం. దీనిని బైనరీ అంటాం, దీన్ని ఏమంటాం? డెసిమల్ అంటాం. సో డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అనేది రావాలి. హెక్సాడెసిమల్ అంటే ఇంకా అక్కడ నీకు నెంబర్స్ ఇవన్నీ వస్తాయి. IPv6 అర్థమైందా? IPv4 ఎలా ఫామ్ అవుతుంది అన్నది మనకు అర్థమైంది. ఓకే, బాగుంది. మనం IPv4ని ఎక్కువ మనం నెట్వర్కింగ్ లో వాడుతూ ఉంటాం. ఓకేనా? IPv6 అనేవి ఏంటి? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సర్వర్స్ కో వీటికో అసైన్ చేసి వదిలేయడానికి వాడుతూ ఉంటాం. అర్థమైందా? దీన్ని తీస్తాను, మీకు ఇస్తాను. ఇది ఎందుకన్నా మంచిది. అయ్యో తను జాయిన్ కాలేదా? ఓకే సరే, ఓకే సరేనా? తర్వాత వచ్చేసి మనకి తెలియాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఆక్టెట్స్ అనేవి ఉంటాయి 4. ఇది 0255 ఉంటాయి ఐపీ అడ్రసెస్. ఓకేనా? ఒక IPv4 అండర్లో చూసుకుంటే. ఓకే, సో మొత్తం అన్ని 4 బిలియన్. ఓకేనా? ఇక్కడ నేను మీకు మళ్ళీ ఇది ఇస్తాను, IPv4 IPv6 డిఫరెన్సెస్. ఓకేనా? IPv4 వచ్చేసి లెంగ్త్ వచ్చేసి ఎన్ని బిట్స్? 32 బిట్స్, అంతేనా? 2 బిట్స్. 8 into 4 కరెక్టా? సో ఆక్టెట్స్ ఎన్ని? 4.
నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి 192.168.10.1 లెటర్స్. ఓకే, ఇది IPv4. మరి IPv6 ఇది కూడా తెలియాలి కదా మనకి, కదా? ఇప్పుడు మనం IPv6 దగ్గరికి వెళ్దాం. ఓకేనా, స్లో అయితే స్లో అవుతాం కానీ విల్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్. ఓకే, లెంగ్త్ వచ్చేసి ఎంత దీని లెంగ్త్ వచ్చేసి 128 బిట్స్. ఓకేనా, 128 బిట్స్. ఆక్టెట్స్ వచ్చేసి ఎన్ని? 8 ఆక్టెట్స్. ఓకేనా, 8 ఆక్టెట్స్. ఓకే, 128 బిట్స్, 8 ఆక్టెట్సా? 8 ఆక్టెట్స్ ఎలా అవుతాయి? 8 8s 64 కదా. 8 ఆక్టెట్స్ కాదు, అప్పుడు నీకు 12 ఆక్టెట్స్ వస్తాయి. అంతేనా? 12 కాదు, 8 + 8 16 ఆక్టెట్స్ వస్తాయి. కాదు, ఒక నిమిషం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఆక్టెట్స్ అనుకుందాం. 8 ఆక్టెట్స్ అంటే 64 కదా. 8 8 64. 8 8 64. సో 16 ఆక్టెట్స్ వస్తాయి. అంతేనా? 128 బిట్ అడ్రస్ అంటే 16 ఆక్టెట్సే కదమ్మా. ఓకేనా, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది నాకు, నేను అది చూసి చెప్తాను. ఓకేనా, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. లేకపోతే ఎతికేద్దాం, ఇంటర్నెట్ ఉంది కదా. హౌ మెనీ బిట్స్ ఇన్ IPv6? అంతే కదా ఎతకాల్సింది. 128 బిట్స్ అన్నాడు. 128 బిట్స్ అంటే 16 బిట్. ఎన్ని వస్తాయి బిట్స్? 48, 16, 64 అన్నాడు ఏంటి వీడు? ఒక్క నిమిషం ఆగు. హౌ మెనీ బిట్స్ ఇన్ IPv6 ఎంత? హౌ మెనీ ఆక్టెట్స్ ఎత్తుకుదాం ఉండండి. ఓకే, హౌ మెనీ ఆక్టెట్స్? యూజువల్లీ మనం ఇది చెయ్యమన్నమాట. 16 8 బిట్ ఆక్టెట్స్. కరెక్టే కదా? కరెక్టే. 16 ఆక్టెట్స్ ఉంటాయి మొత్తం. ఆక్టెట్స్ వచ్చేసి ఎన్ని? 16 ఆక్టెట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది 0 to FFFF వరకు వెళ్తుంది. ఓకేనా, ఒక IP అడ్రస్ లో లాస్ట్ బిట్ ఏదైతే ఉందో అదనమాట. ఇది 0 to 255 అన్నాం కదా, ఇది 0 to FFFF వరకు వెళ్తుంది. ఓకేనా, ఇవన్నీ వస్తాయంటే 65,535 IP అడ్రసెస్ వస్తాయి ఒక దాంట్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 340 ట్రిలియన్ IP అడ్రసెస్ అనేవి ఉంటాయి. ఓకే, అప్పుడు రేపు పొద్దున్న ఎవడైనా అడగచ్చు ఇంటర్వ్యూలో, ఎవడికి తెలుసు కదా. 3FBB డాట్ ఇలా ఉంటుంది అనమాట IP అడ్రస్ వచ్చేసి 1865 సంథింగ్ లైక్ దిస్ 4545. నెక్స్ట్ వచ్చేసి 200 సంథింగ్ లైక్ దిస్ అని ఉంటుంది. ఇది హెక్సాడెసిమల్ నోటేషన్. దీన్ని ఏమంటాం? నోటేషన్. ఇది హెక్సాడెసిమల్ నోటేషన్ లో ఉంటాయి. ఓకేనా, ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6. ఇది మీకు తెలియాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐపీస్ వచ్చేటప్పటికి ప్రైవేట్ ఐపీస్, పబ్లిక్ ఐపీస్, 2 రకాల ఐపీస్ అనేవి ఉంటాయి. ఇవి మనకు తెలియాలంటే ల్యాన్ వ్యాన్ మ్యాన్ గురించి తెలియాలి. లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా దీని గురించి. అవునా, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే 2 క్లాసులు గ్యాప్ వచ్చింది కదా, మన తెలియదు ఎగిరిపోయేమో అని కదా. సో ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న సిస్టమ్స్ అన్ని ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలుగుతాయి కానీ బయట వాళ్ళతో మాట్లాడలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముగ్గురం ఒక రూమ్ లో కూర్చున్నాం, నలుగురం ఒక రూమ్ లో కూర్చున్నాం అనుకోండి. మనం ఆ రూమ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాం. రూమ్ బయట ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే ఏదో మనకి ఫోన్ కావాలి, లేదంటే రూమ్ ఓపెన్ చేయాలి, లేదంటే ఎవరైనా వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉండాలి, లేదంటే వేరే చాయిస్ ఏముంది, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి. అవునా? సో కమ్యూనికేషన్ సిస్టమ్స్ మధ్యలో కూడా ఇంతే జరుగుతుంది. ల్యాన్ లో ఉన్నవన్నీ ఒకదాంతో మాట్లాడుకుంటాయి.
కానీ ల్యాన్ బయట ఉన్న వాటితో మాట్లాడాలంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి. కనెక్టివిటీ. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ఐపీ అడ్రసెస్ని మనం పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అంటాం. ఇంటర్నెట్ లేని ఐపీ అడ్రస్ని మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. అలాగే విపిసిలోకి వచ్చేటప్పటికి పబ్లిక్ సబ్నెట్స్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ అనేవి వస్తాయి. పబ్లిక్ సబ్నెట్స్ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నవి, ప్రైవేట్ సబ్నెట్స్ అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేనివి. ఈ సబ్నెట్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం, ఎందుకంటే విపిసి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడదాం వీటి గురించి. ఓకేనా? సో లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది చూసాం. లోకల్ ఏరియా నెట్వర్క్లు కొన్ని కలిస్తే వైడ్ ఏరియా నెట్వర్క్ అవుతుంది. అంతేనా? ఈ వైడ్ ఏరియా నెట్వర్క్లు కొన్ని కలిస్తే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అవుతుంది. అవునా? ఇవి కొన్ని కలిస్తే ఇంటర్నెట్ అవుతుంది. అంతేనా కదా? ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు యుఎస్ లో కూర్చున్నావమ్మా, నువ్వు ఒక నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యావు. అది మేబీ నువ్వు న్యూజెర్సీలో ఉంటే న్యూజెర్సీలో ఉన్న ఐఎస్పి ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి జియో వాడుతున్నాను. నా జియోకి నీ సర్వీస్ ప్రొవైడర్ కి మధ్యలో కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓవర్ ద ఇంటర్నెట్ కొన్ని రౌటర్స్ మాట్లాడుకుని మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. అదే మ్యాజిక్ కదా. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఐపీ అడ్రసెస్ని మనం క్లాసెస్గా విడదీసినప్పుడు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈగా విడదీసాం. దీన్నే మనం క్లాస్ఫుల్ నెట్వర్కింగ్ అంటాం. ఏమంటాం? క్లాస్ఫుల్ నెట్వర్కింగ్ అని పిలుస్తాం. ఇందులో 0 to 126 ఉంటాయి. ఓకేనా? 127 అనేది ప్రైవేట్ ఐపీ. సో 120 ప్రైవేట్ ఐపీ అడ్రస్ పూల్ అది 127 నెట్వర్క్. సో 128 నుంచి 191 దాకా ఇక్కడ ఉంటాయి. 192 కెన్ ఆల్సో బి యూజ్డ్ యాజ్ ప్రైవేట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ పబ్లిక్ సమ్టైమ్స్. 192 to 223. ఓకేనా? నెక్స్ట్ డి వచ్చేసి 224 నుంచి 239 దాకా ఉంటాయి. అలాగే మనకి ఈ వచ్చేసి 240 నుంచి 255 దాకా ఉంటాయి. అర్థమైందా? ఓకే. సో దీనిని మనం మల్టీకాస్టింగ్కి వాడతాం. కాదు, దీన్ని మనం రీసెర్చ్కి వాడతాం. ఓకే, దీన్ని మనం రీసెర్చ్కి వాడతాం, దీన్ని మనం మల్టీకాస్టింగ్కి వాడతాం. సో ఈ రెండింటిని వదిలేద్దాం, మనకు వీటితో సంబంధం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఎవ్రీ బిట్కి మనం నెట్వర్క్ బిట్స్, హోస్ట్ బిట్స్ అనేవి వేయచ్చు. ఈ నెట్వర్క్ బిట్స్, హోస్ట్ బిట్స్ వేయడం ద్వారా ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి అన్నది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లాస్ ఏలో ఒక్క నెట్వర్క్ బిట్ 3 హోస్ట్ బిట్స్ ఉంటాయి. అర్థమైందా? ఓకే. ఇక్కడ 2 నెట్వర్క్ బిట్స్, 2 హోస్ట్ బిట్స్ ఉంటాయి. ఓకే. మూడోది వచ్చేసి 3 నెట్వర్క్ బిట్స్, ఒక హోస్ట్ బిట్. ఓకేనా? నెట్వర్క్ బిట్స్ ఎప్పుడు కూడా 1 తోటి డినోట్ చేస్తాం మనం, హోస్ట్ బిట్స్ ని 0తో. సో 1 0 0 0, దిస్ వన్ ఇస్ 1 1 0 0. అర్థమైందా? ద నెక్స్ట్ వన్ ఇస్ 1 1 1 0 1 1 1 0. ఓకే. ఇక్కడ వచ్చేసి మనం 0 ఉన్న ప్రతి చోట 0 to 255 పెట్టచ్చు. అర్థమైందా? సో దిస్ ఈస్ 255 into 255 into 255. అంతేనా? సో అంతా 255 256. ఓకేనా? 256 into 256 into 256 ఎంత మొత్తం? ఇన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి, ఇన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి. అర్థమైందా? అది ఇక్కడ అనుకోండి ఎన్ని ఉన్నాయి? 0 to 255 2 కదా. సో 255 into 255 వస్తుంది ఇక్కడ. 255 into 255 ఎంత? 255 into 255 మనకంత ఎలా తెలుస్తుంది సార్? నాకే తెలియదుకుండమ్మా, మీకు తెలియడంలో ఆశ్చర్యమే ఉంది. ఇన్ని క్యాలిక్యులేషన్లు చేస్తే నేను ఎక్కడ ఎందుకుంటాను?
ఓకే, ఎప్పుడో స్టీవ్ జాబ్స్ అయిపోయాను నేను కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈజీ. ఇక్కడ 256 ఉంటాయి. 256 ఇంటూ 256 చేయాలి, 255 ఇంటూ 255 కాదు. ఓకేనా? 6 ఇంటూ 256 చేయాలి. చూసావా, ఇది కూడా తెలియట్లేదు మనకి. ఇన్ని వస్తాయి, అర్థమైనా? ఇన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి. ఇక్కడ 256 ఐపీ అడ్రసెస్ వస్తాయి. రిలేటివ్లీ నీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, పెద్ద నెట్వర్క్స్ ఏవైనా కావాలంటే మనం క్లాస్ ఏ కానీ క్లాస్ ఏ చేసుకుంటాం, వెరీ హ్యూజ్ నెట్వర్క్స్ అయితే. కొంచెం ఒక మోస్తరు నెట్వర్క్స్ అయితే మనం క్లాస్ బి వాడతాం. అదే చాలా చిన్న నెట్వర్క్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, క్లాస్ సి అనే దాన్ని వాడతాం. అర్థమైందా? ఇప్పుడు బాగుంది. మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఐపీ అడ్రసెస్? 4 బిలియన్ ఉన్నాయి IPv4 అయితే, అవునా? మరి ఇందులో యూజ్ చేసుకునేటప్పుడు నేను ఐపీ వేస్టేజ్ లేకుండా వాడుకోవాలనుకుంటాను, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 128 మెషిన్స్ ఉన్నాయప్ప. ఇప్పుడు నేను 256 అలొకేట్ చేస్తే మిగతావన్నీ కూడా యూజ్ అయిపోతాయి కదా, అవునా? మిగతావన్నీ వేస్ట్గా పడి ఉంటాయి కదా, వేరే వాడు కూడా వాడలేడు వాటిని ఓవర్ ద నెట్వర్క్, అవునా? అందుకని మనం ఏం చేస్తామంటే we will dissect the or otherwise we will chop the huge network into small subnets so that each subnet can act as an individual network. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 256 ఉన్నాయి అన్నప్పుడు ఈ 256ని నేను 2 into 128గా చేసుకోవచ్చు, అవునా? లేదంటే నేను 4 into 64గా చేసుకోవచ్చు, అవునా? లేదంటే నేను దీనిని ఒక 8 into 32గా చేసుకోవచ్చు. ఓకేనా? 8 into 32గా చేసుకోవచ్చు. లేదంటే నేను 16 into 16గా చేసుకోవచ్చా? లేదంటే నేను 32 into 8గా కూడా చేసుకోవచ్చా? 32 into 8గా చేసుకోవచ్చు కదా. ఇంకంతకన్నా చిన్నది ఎవడు చేయలేండి బుద్ధున్నోడు. అసలు 8 చేయడమే పెద్ద తప్పు. ఓకే, సో ఇలా ఇక్కడ దాకా పెట్టుకున్నాం. సో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 into 64 అన్నానంటే అప్పుడు ఏమవుతుంది, 64 ఒక సబ్నెట్గా, 64 ఒక సబ్నెట్గా, 64 ఒక సబ్నెట్గా, 64 ఒక సబ్నెట్గా ఫామ్ అవుతుంది, అవునా? ఈ 64 ఈ 64 వాటితోటి మాట్లాడుకోగలవు. బయటికి వెళ్ళాలంటే నెట్ కావాలి, అర్థమవుతుందా? అలా క్రియేట్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, ద ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది బాగా పెరుగుతుంది కదా. అండ్ దెన్ మీకు ఇంకొకటి కూడా ఏంటి, ఈ ఐపీ వేస్టేజ్ అనేది కూడా తగ్గిపోతుంది కదా. సో అందుకని మనం సబ్నెటింగ్ అనే కాన్సెప్ట్ ని వాడతాం, అర్థమైందా? దిస్ ఈస్ వై వి యూజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సబ్నెటింగ్. బాగుంది, సబ్నెటింగ్ అంటే ఏంటో అర్థమైంది. చాలా మంది ఏం చేస్తారంటే ఓవర్ ద ఇంటర్నెట్ సబ్నెట్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, ఓకేనా? ఈ సబ్నెట్ క్యాలిక్యులేటర్స్ లో వాళ్ళు తీసుకెళ్లి పలానా నెట్వర్క్ కట్ చేయండి 10.0.0.0 ఈ నెట్వర్క్ ని నువ్వు ఏం చేస్తావంటే నాకు సబ్నెట్స్ లోకి డివైడ్ చేయి అంటే అది సబ్నెట్స్ లోకి డివైడ్ చేసేసి ఇచ్చేస్తుంది. నీకు 4 కావాలా, 8 కావాలా, 10 కావాలా, 20 కావాలా, ఎలా కావాలంటే అలా దానికి నెంబర్ ఇస్తే నీకు క్లియర్ కట్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి నెట్వర్క్ కి డివైడ్ చేసి ఇచ్చేస్తుంది. ఇది చేయడం వల్ల మీకు అనా పైసా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ మీకు తెలిసేంత వరకు ఏ ఐపీ ఎక్కడ కూర్చుంటుంది అన్నది మీకు అర్థం కాదు, అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ 192.168.10 నెట్వర్క్ తీసుకోమని చెప్పాను. దీంట్లో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి? 3 నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి. బికాస్ దిస్ ఇస్ ఎ క్లాస్ 3. ఒక హోస్ట్ బిట్ ఉంది.
ఒక హోస్ట్ బిట్ ఉందంటే మనకి ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి? 256 ఐపీ అడ్రసెస్ వస్తాయి ఇక్కడ. అవునా? ఇప్పుడు నేను దీన్ని 4 నెట్వర్క్స్గా డివైడ్ చేయమన్నాను. ఆటోమేటిక్గా మీకు ఏం తెలుస్తుంది? 4 నెట్వర్క్లుగా డివైడ్ చేస్తున్నప్పుడు ఎన్ని వస్తాయి? 64. 64 కదా. 64 ఐపీ అడ్రసెస్ ఒకదానిగా వస్తుంది. అవునా? లో 64 ఏనా కదా? 128 2 కదా? 128 ఎన్నమ్మా? 2. అప్పుడు 64 4 కదా? మరి 64 అంటారేంటి? 64 ఐపీ అడ్రసెస్ కలిపి ఒక సబ్నెట్ గా వస్తుంది. ఒక సబ్నెట్ లో ఎన్ని వస్తాయి? 64 వస్తాయి. అవునా? 4 16 1 24 125 కరెక్టే కదా? నేను అసలే మ్యాథ్ లో వీక్, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి మీరు. ఓకేనా? 64 అని అడిగితే నేను ఆలోచిస్తున్నాను ఇంకా కరెక్టేనా కాదు. మళ్ళీ మనకున్న పరువు అంత అవ్వద్దు. మా నాన్న మ్యాథ్స్ టీచర్ అసలే. ఓకేనా? సో 1 సబ్నెట్ వచ్చి 64. 1 సబ్నెట్ వచ్చి 64 చొప్పున మనం డివైడ్ చేయాలి అన్నది మీకు తెలుస్తుంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్నెట్ లో ఏ ఐపీ అడ్రస్ కూర్చుందో తెలియాలి కదా? 192.168.10. when I say 64 ఇది ఎక్కడ ఉంటది? ఏ సబ్నెట్ లో ఉంది అని అడిగితే మీరు చెప్పలేరు కదా? ఓన్లీ వెన్ యూ డివైడ్ ద సబ్నెట్ ఇంటూ మల్టిపుల్ సబ్నెట్స్ యూ విల్ నో దట్. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే మనకు ఒక 1 hour పడుతుంది. ఓకే? సో ఈ సబ్నెటింగ్ కాన్సెప్ట్ మనం రేపు చూద్దాం. ఓకే? ఇక్కడ మొక్క అక్కడ మొక్క చేయొద్దు, ఎందుకంటే మొత్తం క్యాలిక్యులేషన్స్, మొత్తం లెక్కలే ఉంటాయి. రేపు పొద్దున్న క్లాస్ అంతా ఏదో మీకు మ్యాథ్ క్లాస్ లో కూర్చున్నాం. సో రేపు మొత్తం మనం ఆ మ్యాథ్స్ క్లాస్ పెట్టుకుందాం. ఓకేనా? ఈ మ్యాథ్స్ క్లాస్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ గో టు బీపీసీ. ఇదే కష్టమైన కాన్సెప్ట్. ఎవరినైనా సరే, పని చేసినోడిని పని చేయనోడిని ఎవరినైనా పట్టుకోండి మీరు. అరే